తెలంగాణ ప్రభుత్వం బోనాలకు సంబంధించిన చెక్కులు పంపిణీ చేసింది. అయితే ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఆహ్వానం అందలేదని ఆ పార్టీ నేతలు ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికైనా ప్రజలతో ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యేలకు స్థానిక ప్రజాప్రతినిధులను కలుపుకొని పోవాలన్నారు. ఎమ్మెల్యే పద్మారావుకు సమాచారం లేకుండా చెక్కుల పంపిణీ ఎలా చేస్తారని స్థానిక కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు బీఆర్ఎస్ కార్యకర్తలకు వాగ్వాదం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ కార్యకర్తలను అరెస్టు చేసి నల్లకుంట్ల పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము సికింద్రాబాద్ నియోజకవర్గం స్థానిక ఎమ్మెల్యేలకు, స్థానిక ప్రజాప్రతినిధులకు ఈరోజు ఇంటిమేషన్ లేకుండా బోనాలకు సంబంధించిన చెక్కులను వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు పార్టీ కార్యకర్తలను పెట్టేసి, ఓడిపోయిన అభ్యర్థులను పెట్టేసి ఇక్కడ పంచుకోవడం జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారు గతంలో కూడా టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు పాలించింది. కానీ స్థానిక శాసనసభ్యులకు కానీ, స్థానిక ప్రజాప్రతినిధులకు కానీ ఎవరు ప్రోటోకాల్ వాళ్ళకి ఇస్తే చాలా మంచిగా ఉంటుందని చెప్పి చెప్తున్నాం. ఇదే విధంగా నువ్వు విర్రవీగితే, ఇదే విధంగా చేస్తే మేము తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ఖచ్చితంగా మేము అడ్డుకుంటాం. మీరు ఈరోజు రాష్ట్రాన్ని పాలిస్తున్నామని చెప్పేసి మాకిచ్చే ప్రోటోకాల్ మాకు ఇవ్వకపోతే మేము ఖచ్చితంగా అడుగడుగున ఎక్కడైనా కూడా ఏ ప్రోగ్రాం చేసినా ప్రభుత్వ కార్యక్రమాలు అడ్డుకుంటామని మేము బీఆర్ఎస్ పక్షాన్ని హెచ్చరిస్తున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న